మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం చెప్పండి తాడు శ్రీనివాస్ గారు, నిజంగా కేసీఆర్ అంటే అల్టిమేట్గా ఆయన కన్ను చూపుతోనే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేయగలుగుతారు. ముఖ్యంగా పార్టీలో అయితే మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నా కూడా కన్ను చూపుతో ఒక మాటతో మొత్తం అందరినీ సెటరేట్ చేయగలుగుతాడు. అలాంటి వ్యక్తి సొంత కూతురుని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు కదా. ఇప్పుడు తర్వాత కొంత కళ్ళు చూపు ఇప్పుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో సమానం కేసీఆర్ గారు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో సమానం ఇప్పుడు ఆయన ఆ రకంగా ఉన్నాడు. ఇప్పుడు పాపం ఈమె మరి సాక్రిఫైస్ చేసి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేసుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటికి అవినీతి మరకలు తండ్రికి అంటకుండా వాళ్ళ అన్నదాకా రాకుండా అది సంతోష్ గారి రూపంలోనో హరీష్ గారి రూపంలోనో ఇంకో రూపంలో బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. నేను ఇక్కడ మా అభ్యంతరం వల్ల ఏంటంటే వీరి కుటుంబం యొక్క ప్రాబ్లమ్స్ అన్ని తెలంగాణ ప్రజలే అని మాట్లాడమే ఇది చాలా ఘోరం, ఇది అన్యాయము. తెలంగాణ మంచిగా ఉంది. తెలంగాణ ఈరోజు దేశమంతా అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద ఎక్కడ మాట్లాడట్లేదు కదా కుటుంబం. మొత్తం కుటుంబం సోదంతా తీసుకొచ్చి ఈరోజు మీడియాలో స్పేస్ కానీ ప్రజల పక్షం ఏం మాట్లాడుతున్నాం మనం చెప్పండి. ఎవరైనా చర్చ ఏం జరుగుతున్నది? కుటుంబ డ్రామా కథా చిత్రం ఇది. మీరు సీజన్ 3 ఇది కేసీఆర్ రాజకీయ చాణక్యుడు. కేసీఆర్ స్కెచ్ ఏమన్నా ఉందా? 100% సీజన్ 3 ఇది కేసీఆర్ గారి డైరెక్షన్. కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే ఇది జరుగుతుంది. నేను ఆ రోజు చెప్పినా, మొన్న చెప్పినా, 3 నెలల కింద చెప్పినా, 6 నెలల కింద చెప్పినా. ఏం డైరెక్షన్ అయి ఉంటుంది? ఏం డైరెక్షన్? పార్టీ కంటిన మలినాన్ని ఏదో రూపంలో తొలగించుకుంటున్నారు. దాంట్లో కొంత స్కేప్ గోటు వీరు కావచ్చు కాక ఈమెనే. ఇప్పుడు ఈరోజు ఒకటి మీరు అర్థం చేసుకోండి, కవిత గారు ఉత్సాహంగా ఉన్నారా, చాలా బాధలో ఉన్నారా? అసలు వచ్చే ఆమె మిలిటెంట్ లాగా అటాకింగ్ స్టార్ట్ చేస్తూ ఆమె అనుకున్నది ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతా ఉంది. అంటే ఆమె ముందే ఊహించుకున్నటువంటిది, ముందే ఉన్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో చాలా సరిగ్గా నేను అమలు చేస్తూ ఉన్నా, కరెక్ట్ జరుగుతూ ఉందని. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఏదైతే లెటర్ హెడ్ ఉందో అది టీఆర్ఎస్ పార్టీ లెటర్ హెడ్ కాదు, మేము చూసింది అయితే కాదు. నేను పార్టీ సెక్రటరీ, అతను చాలా లాంగ్ పీరియడ్, ఒక దాదాపు ఒక 18 ఏళ్ళలో ఎంతో నేను సెక్రటరీ మొన్నటి వరకు. అది సో రెండోది ఒక సస్పెన్షన్ అంటూ చేస్తే ఆయన ఎవరండి, మన అడ్వకేట్ భరతన సంతకం చేసినాడు, తర్వాత రవీందర్ రావు చేసినాడు ఎమ్మెల్సీ తోటి. ఎమ్మెల్సీ సస్పెండ్ చేస్తుందా? ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏం రాసిండు మీద? కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ నిర్ణయించుకున్నది నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? రాతపూర్వకంగా ఆయన పెట్టాలి కదా సంతకం. ప్రెసిడెంట్ నిర్ణయించుకున్నారు, మా అధ్యక్షులు అన్నారు, దాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ వీళ్ళు డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నీకు అర్థమయ్యే భాషలో చెప్తా, ప్రజలకు అర్థమయ్యే. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, మీరు నిర్ణయం తీసుకున్న దాన్ని నేనే వచ్చి లెటర్ రాసి మనోజ్ గారు నిర్ణయం తీసుకున్నారని లెటర్ ఇచ్చేస్తానా? మీరు నిర్ణయం తీసుకుంది మీరు సంతకం పెట్టి బయటికి పంపాలి కదా. కార్యవర్గంలో చెప్పు, అది ఓకే. కార్యవర్గం చర్చించింది, సెక్రటరీ పోయి నిర్ణయం ప్రకటిస్తున్నాడు అని చెప్పాలి. ఆ లెటరు ఫార్సే. సస్పెన్షన్ ఏందండి? అందరినేమో ఎక్స్పెల్, వీరినేమో సస్పెన్షను. ఆ మొత్తం కాంటెంట్ కూడా దాంట్లో మా అడ్వకేట్ అయినటువంటి భర్తన మరి ఎందుకు ఆయన చెప్పలేదో కానీ ఈరోజు అది క్రమశిక్షణ కమిటీ చైర్మన్, అది ఎప్పుడైతే జరిగిందో మాకు తెలియదు. కార్యవర్గం మీటింగ్ చేసి నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద ఎమ్మెల్సీ ఎంపీగా చేసినారు. వారి కుటుంబంలో వారి నిజంగా కూడా జాగృతితో ఆమె కార్యక్రమాలు చేసింది, కల్చర్ యాక్టివిటీస్ చేసింది. టీఆర్ఎస్ పార్టీలో లేటుగా వచ్చినా సమానంగా కార్యకర్తలాగా పోరాటం చేసింది అయితే వాస్తవమే కదా. సరే వాళ్ళ కుటుంబం కోసమా, పదవుల కోసమా తర్వాత తేలింది. ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ బుద్ధి మారింది, బుద్ధి గడ్డి తిన్నది, వాళ్ళు సంపాదించారు, గడ్డి గడిచారు, ఇలా కర్మ ఫలితం అనుభవిస్తున్నారు. అది వేరు చర్చ. కానీ ఉద్యమ కాలంలో వారు పనిచేసినారు కదా. సో ఆ పని చేసినామని ఈ పని చేయని వాళ్ళు సస్పెండ్ చేసిరట. కార్యవర్గ సమావేశమో, పోలిట్ బ్యూరో సమావేశమో, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ లెటర్ మీద సింబల్ కూడా లేదండి. మీరు చూడండి, అప్పటిదప్పుడు ఏదో కంప్యూటర్లో టైప్ చేసి ఇచ్చింది. ఆ కలర్ గానే కాదు, సిపిఎం లాగా ఉంది అది కలర్. కమ్యూనిస్ట్ అడుగుదాము. అంతకంటే ముందు అసలు హరీష్ రావు పైన కంప్లీట్ చేయలే. ఇప్పుడు అటువంటి లెటర్ మీద దాన్ని ఆమె ఇట్లెట్లా చేస్తారు అని అడగకుండా ఇక నాకు మంచిగా అయిపోయింది అన్నట్టుగా వచ్చి ఆమె ప్రెస్ మీట్ పెట్టిందంటే ఇది ఏదో స్క్రిప్ట్ ముందే ఆలోచన చేసుకొని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఏం స్క్రిప్ట్ అయి ఉంటుంది, ఏం స్క్రిప్ట్ జరుగుతుందని తెలంగాణ కూడా మనం చెప్దాం. ఒకసారి హరీష్ రావు పైన కవిత ఏం మాట్లాడారో చూద్దాం. పీసీఆర్ కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద
ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు. రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 డే హెడ్లైన్, 3rd డే న్యూస్ గాయబ్. నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వండి. రైట్. ఇంద్రశ్రవణ్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆయన 2015 నుంచో లేకుంటే 2014 నుంచో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు అన్నింటికి కూడా పాల వ్యాపారం చేస్తున్నాడు, మొత్తం ఆయనే సప్లై చేసిన చెప్పి వ్యాపారం చేసిన చెప్పి ప్రభుత్వం వచ్చినా మేము కూడా చూసినాం ఆ ట్వీట్లు. ఏమైపోయింది? ఒక కేసు కాలేదు హరీష్ రావు మీద. కవిత అడిగిన క్వశ్చన్ కూడా ఒక నిజమే ఉన్నది కదా. ఇప్పుడు ఎంక్వైరీ కోసం ఒక కమిటీని వేసినప్పుడు ఎంక్వైరీ తన పని తను చేసుకుంటారు. దాంట్లో ఎవరికి కమిటీ చేసిరా? జనరల్ గా ఇప్పుడు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో సప్లై ఎవరు, నిజంగా డైరెక్ట్ గా ఆయన ఉన్నాడా, ఆయన పేరు మీద ఉండిందా, ఇంకెవరైనా ఉన్నారా, ఏం జరుగుతుంది? సో ఎంక్వైరీ అనేది అడితే ఇప్పుడు పొలిటికల్ గా ఆయన ఉంది కాబట్టి ఆయన పేరు చెప్పి ఉండొచ్చు. సో ఎంక్వైరీలో వచ్చినప్పుడు టెక్నికల్ గా ఎవరు ఉన్నారో వాళ్ళ పైనే ఉంటుంది కదా ఆటోమేటిక్ గా. కాబట్టి దానికి సంబంధించినటువంటి జరుగుతుంది. డెఫినెట్ గా అప్పుడు చెప్తున్నా. అట్లా మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి కాళేశ్వరం మీద బోలెడని కంప్లైంట్స్ ఇచ్చినాము. ఏం చేశారు? సిబిఐ ఇక్కడ రాకుండా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో గమనున్నారు. ఇవాళ మీకు అప్పచెప్పినాము, ఏం చేస్తారో చూద్దాము. మీరు కూడా ఎంతవరకు అంటే అనేది పార్టీలో కీలకమైనటువంటి హరీష్ రావు పై ఆరోపణలు, హరీష్ రావు మీద కేసులు ఉన్నాయి. సారీ, కేటీఆర్ మీద కేసులు ఉన్నాయి, కేటీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ మీద కేసులు ఉన్నాయి, కేసీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. హరీష్ రావు మీద నిజంగా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితే దగ్గర ఏం కేసులు కాలేదు. ఫ్లైట్ ఏమన్నా డిఫెండ్ చేసిందా? నేను ఏమడుగుతున్నా మా అక్కను ఏమడుగుతున్నానంటే ఇవాళ ఇవన్నీ గుర్తొచ్చినాయని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న రోజు ఇంతమందికి ఇంకొకటి కూడా మాట్లాడినారు. మా ఆడబిడ్డలు ఒక 5గురు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినారు, అట్లీస్ట్ ఇట్లనే నన్ను సస్పెండ్ చేసినా కానీ ఈ రోజు స్వేచ్ఛ వచ్చిందని చెప్తున్నారు. అంటే ప్రెస్ మీట్ పెడితే ఈ ఆడబిడ్డ తప్ప ఏ ఆడబిడ్డ ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న పరిస్థితి లేదు గతంలో. మరి ఆయన ఆడబిడ్డలు గుర్తురాలేదని అక్క అని అడుగుతున్నాను నేను. ఆ రోజు ఆత్మగౌరవం ఏమైంది? ఆడబిడ్డల ఆత్మగౌరవం ఆ రోజు గుర్తొచ్చి మాట్లాడలేదా? మహిళా కమిషన్ చైర్పర్సన్ లేకపోతే ఆ రోజు గుర్తు రాలేదా? మాలాంటి వాళ్ళని కొట్లాడినా కానీ మీరు ఎందుకో మాట్లాడలేదు. ఇవాళ అన్ని నీతి ఏమంటారు, నువ్వు అంటే పవర్ ఉంటే మీ అయ్య ఎన్ని తప్పులు చేసినా, మీ అన్న ఎన్ని చేసినా, మీ బావ ఎన్ని చేసినా, ఇంకో చిన్న ఎన్ని చేసినా కూడా అన్ని బాగుండేది. ఇలా పవర్ పోయింది కాబట్టి నీ యొక్క అస్తిత్వం కోసం ఇవాళ బయట మాట్లాడుతున్నావు. సో సానిడిటీ ఉన్న వాళ్ళు చెప్తే ఇవన్నీ ఎవరైనా నమ్ముతారు. సానిడిటీ లేని లీడర్షిప్లో నువ్వు పనిచేస్తూ మాట్లాడితే ఎవరు నమ్ముతారని అడుగుతాం. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. విజయన్ గారు ఏం చెప్తారు? అసలు కంప్లీట్గా హరీష్ రావు టార్గెట్ అయిపోయింది. హరీష్ రావు, సంతోష్ నిద్రను గుంట నక్కతో పోల్చింది. కొన్ని కోటాను కోట్ల రూపాయలు అవినీతి చేసింది మొత్తం హరీష్ రావే. హరీష్ రావు అప్పుడెప్పుడో వ్యాపారం చేసుకుంటాను పోయిండు, అప్పుడే అసలు సంబంధం లేదు ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డితో జాయిన్. అంటే చాలా చరిత్ర మొత్తం తవ్వుతూ హరీష్ రావు ఒక దోషి అని చెప్పి చాలా కన్ఫర్మ్ చేస్తూ ప్రెస్ మీట్లో చాలా గంటాపదంగా చెప్పుకొచ్చారు. ఏం చెప్తారు ఇప్పుడు మీరు? ఆ రోజు వేలు విడిచిన మేనల్లుని కాదు నేను, మేనమామ వేలు విడిచిన మేనల్లుని కాదు అని కూడా చెప్పుకోవాల్సి వచ్చింది హరీష్ రావు గారికి. మీరేం చెప్తారు? అయితే ఇందులో హరీష్ రావు డిఫెన్స్ లో ఎప్పుడు పడదండి బీఆర్ఎస్. అంటే వేరేటోళ్ళు ఎవరైనా కొడితే మీరు పొలిటికల్ ట్యాకిల్ చేయొచ్చు, పాపం కొట్టిన బిడ్డ మన ఇంటి బిడ్డే కదా. అయితే అందుకే ఏమంటున్నాం అంటే బీఆర్ఎస్ కోసము తన మన ఏమి లేదు అని కేసీఆర్ గారు క్లారిటీ ఇచ్చిండు. ఇచ్చిన క్షణము నుండి ఆమె జైల్లో పడితే కూడా చూడడానికి వెళ్ళలేదు. ఆమె వచ్చిన తర్వాత కూడా 100% అండి. తప్పు చేసిన పిల్లలు ఎవరైనా కూడా, నా సొంత పిల్లలైనా కూడా
నాకు సంబంధం లేకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా టిఆర్ఎస్ పార్టీ ఫండ్ అది న్యాయబద్ధంగా నేను ఉంటా పార్టీ పరంగా 200-300 చెప్పడం జరిగింది. కోట్ల రూపాయలు ఆమెను అన్ని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంది అని అంటే ఈరోజు కుట్రదారులు ఎవరు అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ వేరేది ఏం లేదు. కవిత గారు కుట్రలు అనేవి ఆ డిఎన్ఏలోనే ఉన్నాయి, కొత్తగా మాట్లాడేది ఏం లేదు లేదు. కవిత గారు కుట్రలు అనేది ఆ డిఎన్ఏలో కవిత గారు బయటికి రావడానికి కారణాలు ఏంటి? దాన్ని చెప్పారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పడమో బీజేపీ చెప్పడమో, కాంగ్రెస్ చెప్పడమో బీజేపీ చెప్పడమో అయితే మీరు చెప్పండి. వీకోలకు రాజకీయ పార్టీ అవసరమా? అదిగో తెలంగాణ ప్రజల కోసం కవిత లాంటి వ్యక్తులు ఎవరు చెప్తే డైరెక్ట్ ఇప్పుడు వినండి. ఇప్పుడు హరీష్ రావు గారి నిబద్ధతను ఏ